6 వర్గాలకు చెందినటువంటి ప్రజల గురించి మనం ధ్యానం చేసుకొని పోతున్నాం. ఈ 6 వర్గాల వారు మరి దేవుని మీద ఆధారపడినప్పుడు ఈ 6 వర్గాల వారికి దేవుడు ఏం చేశాడు, ఏం చేస్తాడో, ఏం చేస్తానని చెప్పి వాగ్దానం ఇచ్చాడు అనేటువంటి కొన్ని ప్రాముఖ్యమైనటువంటి విషయాలు గురించి మనం ఈరోజు నేర్చుకొనబోతున్నాం. 6 వర్గాల్లో మనం ఏ వర్గంలో ఉన్నామో మరి ఖచ్చితంగా తెలుసుకోవాలి. సో ఈరోజు మనం ధ్యానించుకోబోయేటువంటి వాక్య భాగం కీర్తనల గ్రంథం 25వ అధ్యాయం. ఈ 25వ కీర్తన దావీదు గారి యొక్క విరచితం. అంటే ఈ కీర్తనలో అతి ప్రాముఖ్యమైనటువంటి విషయాలు కొన్ని ఉన్నాయి. మనం ఒక అడుగు ముందుకేస్తే ఆయన 10 అడుగులు వేయడానికి సిద్ధంగా ఉన్నాడు. విశ్వాసులుగా ఆయన మీద మనం నమ్మకం ఉంచితే ప్రతిఫలంగా ఆయన ఏం చేస్తాడు అనేటువంటి విషయం ఈ యొక్క కీర్తన ద్వారా మనకు తేట తెల్లమవుతుంది. ఈ కీర్తనలో మనం గమనించినట్లయితే మరి 6 రకాల వర్గాల వారు ఉన్నారు. నెంబర్ 1 నమ్మకం ఉంచిన వారు, నెంబర్ 2 కనిపెట్టువారు, నెంబర్ 3 అడిగేవారు, నెంబర్ 4 గైకొనివారు, నెంబర్ 5 భయభక్తులు గలవారు, నెంబర్ 6 శరణజొచ్చువారు. స్తోత్రం దేవా, ఈ యొక్క వాక్యాన్ని ధ్యానిస్తుండగా ప్రతి వారికి వినగల చెవి గ్రహించగలదు అనుగ్రహించి విత్తబడుచున్న వాక్యం వ్యర్థం కాకుండా ప్రతి హృదయంలో నాటబడి ఫలించి 30, 60, 100 100గా విస్తరింపచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి నమ్మి పొందుకుని ఉన్నామా పరమ తండ్రి, ఆమేన్. ఇక్కడ చాలా జాగ్రత్తగా గమనించదగ్గ ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, కీర్తన గ్రంథం 25వ కీర్తన మనం ధ్యానిస్తే ఇక్కడ 6 వర్గాల వారు మనకి కనిపిస్తూ ఉన్నారు. వీరికి దేవుడు ఏం చేశాడు, ఏం చేస్తారని వాగ్దానం చేశాడు అనే విషయాలు మనం గురించి జాగ్రత్తగా ధ్యానించుకుందాం. నెంబర్ 1 నమ్మకం ఉంచువారు. ఇక్కడ 25వ కీర్తన 2వ వచనం చదివినట్లయితే, నా దేవా నీ యందు నమ్మకం ఉంచి ఉన్నాను, నన్ను సిగ్గుపడనీయకము. హల్లెలూయా. యెహోవా మీద నమ్మకం ఉంచడం ఒక భాగ్యం. రాజుల మీద, అధికారుల మీద, ధనవంతుల మీద ఉన్నటువంటి నమ్మకం కన్నా శ్రేష్టమైనటువంటిది అని గుర్తించాలి. అందుకని మనం ఏమంటాం, మనుషులు నమ్ముకుంటే యెహోవాను ఆశ్రయించిన మేలు అంటుంటాం. కాబట్టి ఇక్కడ దేవుని మీద నమ్మకం ఉంచడం ఒక భాగ్యం అని భావించాలి. కొందరికి దేవుని మీద నమ్మకం ఉండదు, కానీ అసలు దేవుడినే నమ్మరు. అటువంటి దేవుడిని నమ్మనటువంటి వ్యక్తులే ఉంటారు, నాస్తికులు అంటారు. కొంతమందికి దేవుని మీద అచంచలమైనటువంటి నమ్మకం ఉంటుంది. వారిని ఏమంటారంటే ఆస్తికులు. ఆస్తి అంటే దేవుని కలిగి ఉన్నవారు, నాస్తి అంటే దేవుడు లేనటువంటి వారు. ఇక్కడ దావీదు భక్తి కలిగినటువంటి వాడు, దేవుని సంపూర్ణంగా నమ్మినటువంటి వాడు. ఆ కారణంగా దేవుని విషయం రాజు సిగ్గుపడలేదు. గమనించాలి. సరే, దేవుడు నమ్మాడు, మరి ఏంటి ప్రతిఫలం ఏంటి? అందరూ అడిగే ప్రశ్న ఇది. బ్రదర్, మేము ఎంతో కాలంగా దేవుని నమ్ముకుంటున్నాం, ప్రతిరోజు ఉదయకాలం 3:30 ప్రేయర్లో ఉంటూ ఉన్నాం, కానీ ఏ ప్రతిఫలం లేదు. కానీ ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది. 25వ కీర్తన 2వ వచనం, దేవా నీ యందు నమ్మిక ఉంచి ఉన్నాను, నన్ను సిగ్గుపడనీయకము. కాబట్టి ఇక్కడ ప్రతిఫలం ఏంటంటే, యెహోవా యందు నమ్మిక ఉంచేటువంటి వారికి ఒక ప్రతిఫలం ఉంది. వారి ఆశ భంగం కాదు. వారు ఆశించినవి దేవుడు తన చిత్తానుసారంగా నెరవేరుస్తాడు. ఇక్కడ చిన్న విషయం గమనించాలి. వారు ఆశించినవి ఏం చేస్తాడంటే దేవుడు తన చిత్తానుసారంగా నెరవేరుస్తాడంట. ఇది గమనించాలి. నెరవేరుస్తాడు, కానీ తన చిత్తానుసారంగా నెరవేరుస్తాడు. ఇక్కడ మరొక విషయం ఇక్కడ రాయబడింది ఏంటంటే, నన్ను సిగ్గుపడనీయకము. దేవుని యందు విశ్వాసం ఉంచి వారు సిగ్గుపడరు. లేదు బ్రదర్, దేవుని మీద ఆశ పెట్టుకుని ఉన్నాను, ఎంతో కాలంగా ప్రార్థన చేస్తున్నాను, ఉద్యోగం రావట్లేదు. దేవుని మీద ఆశ పెట్టుకుని ఉన్నాను, ఎంతో కాలంగా ప్రార్థన చేస్తున్నాను, కన్సీవ్ అవ్వట్లేదు, పిల్లలు పుడతలేదు. దేవుని మీద ఆశ పెట్టుకుని ఉన్నాను, ఎంతో కాలంగా పని చేస్తున్నాను, వివాహం జరగట్లేదు. ఎంతో కాలంగా ప్రార్థిస్తున్నాను, వివాహం జరగట్లేదు. ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాను, అన్నీ సఫలం అవ్వట్లేదు. ఒక్కటి కూడా అన్నీ విఫలం అవుతున్నాయి తప్ప సఫలం అవ్వట్లేదు. కానీ ఇక్కడ దేవుని వాక్యం ఎలా ఉంది మరి? నన్ను సిగ్గుపడనీయకము, దేవుని యందు విశ్వాసం ఉంచి వారు సిగ్గుపడరు. దీని కొరకే దావీదు దేవుని సహాయం కాక్షిస్తున్నాడు. కొందరు బైబిల్ పట్టుకోవడానికి, మరి కొంతమంది క్రైస్తవులమని చెప్పుకోవడానికి సిగ్గుపడి ఆఫీసుల్లో పై విషయాన్ని గుప్తంగా ఉంచుతూ ఉంటుంటారు. మీరెవరని ఇతరులు అడిగితే యేసు పిల్లలు అని చెప్పి ధైర్యంగా చెప్పడానికి సందేహిస్తూ ఉంటారు. ఈ రోజున కొన్ని పర్యాయాలు మనం చూస్తూనే ఉంటుంటాం. క్రైస్తవులు సిగ్గుపడవలసినటువంటి విషయాలకు సిగ్గుపడకుండా సిగ్గుపడకూడని విషయాల్లో సిగ్గుపడుతూ ఉంటారు. క్రైస్తవ జీవితం, బాప్తిస్మం, విశ్వాసం వీటన్నిటిని గోప్యంగా ఉంచి గోపీలుగా అనగా గోడ మీద పిల్లుల్లాగా
కాలం గడుపుతూ ఉంటుంటారు. భూమి మీద దేవుని విషయం మనం సిగ్గుపడితే పరలోకంలో దేవుడు తన దూతల సమక్షంలో మన విషయం సిగ్గుపడతాడు. జాగ్రత్త సుమి, నమ్మకం జాగ్రత్త. సో నమ్మకం ఉంచిన వారిని దేవుడు సిగ్గుపడనీయడు. నెంబర్ 2, కనిపెట్టేటువంటి వారు. 25వ కీర్తన 3వ వచనం మీరు చదివినట్లయితే, నీ కొరకు కనిపెట్టే వారిలో ఎవడనూ సిగ్గునందడు. దేవునికి స్తోత్రం. దేవుని కొరకే కనిపెట్టుకున్నాను బ్రదర్, దేవుడు ఏం చేస్తాడని కనిపెట్టుకున్నాను బ్రదర్ అంటుంటారు చాలామంది. ప్రైజ్ గాడ్, మంచిదే. మరి ఏం చేస్తారంటే, నీ కొరకు కనిపెట్టే వారిలో ఎవడనూ సిగ్గునందడు. ఎంతకాలం కనిపెట్టారు? మరణం వరకు, నీ కార్యం అయ్యేంత వరకు. బ్రదర్, ఎంతకాలం స్తుతించాలి? ఎన్నిసార్లు రాయాలి? పుస్తకంలో ఎన్నిసార్లు రాత అవుతుంది? ఇదేమన్నా లెక్క? చాలామంది ఇట్లాగా ఎన్నిసార్లు రాత అయిపోతుందా? 100 సార్లు రాత అయిపోతుందా? 1000 సార్లు రాత అయిపోతుందా? నీ విశ్వాస పరిమాణం చెప్పిన, నీ నమ్మిక చెప్పిన అన్నాడు. నీ నమ్మకత్వాన్ని బట్టి జరుగుతుంది కార్యం. ఎప్పుడు అక్కడ నువ్వు ఒకసారి రాసి నమ్మితే అయిపోతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి దేవుడు లెక్కలు వెళ్ళకుండా చెప్పాను మన నేను. 5 + 2 నీ ఇష్టం, నువ్వు ఎంత వేసుకుంటూ వేసుకో, ఎంతగానే సమానం అది. జాగ్రత్తగా వింటున్నారా? కాబట్టి ఇక్కడ కనిపెట్టేవారు ఎన్నడూ సిగ్గునందరు. కనిపెట్టుడంటే ఎదురు చూచుట. దేవుని కొరకు కనిపెట్టులో సంతోషం ఉంది. ఇప్పుడు మనకు ఎవరైనా తెలిసిన వాళ్ళు కువైట్, దుబాయ్, అమెరికా నుంచి వస్తున్నారు అనుకోండి, విమానం ఎంత ఆలస్యమైనా సరే సంతోషంగా పుష్పగుచ్చాలను పట్టుకొని బొకే పట్టుకొని ఎదురు చూస్తాం. ట్రైన్ లేట్ అయిపోతుందని చెప్పి చిరాకు పడి అట్లాగా వచ్చేసేయటం ఏముండదు కదా. గంట లేట్ అంట, 2 గంటలు లేట్ అంటే, ఎన్ని గంటలు లేట్ అవనండి, మనం ఏం చేస్తాం? ఖచ్చితంగా అక్కడే ఉంటాం కదా. వింటున్నారా? సంతోషంగా ఉంటాం. పైగా వాళ్ళు వచ్చినటువంటి వాళ్ళు చూసి మనం ఆనందిస్తాం. కనిపెట్టడంలో సంతోషం మాత్రమే కాదు, తద్వారా మన ప్రతిఫలం పొందుతాం. ప్రార్థనలో కనిపెట్టేటువంటి వారి సమయం ఎప్పుడైనా వృధా అవుతుందా? నో. ఆ ప్రశస్త ప్రార్థనా సమయం దేవుని సన్నిధిని మనకు ప్రసాదిస్తుంది. దేవునితో ముచ్చరించామన్నటువంటి ఆనందం, ఆశీర్వాదం ప్రార్థనాపరుడికి కలుగుతుంది. ఎప్పుడు కూడా లాస్ అయిపోడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఇక్కడ కోడి పిల్లలను చేసిన సంగతి మీకు అందరికీ తెలుసు. ఏం చేస్తుంది? గుడ్ల మీద పొదుగుతుంది. ఎన్నాలో? 21 days, 21 రోజులు పొదుగుతుంది. 2 రోజులు, 3 రోజులు, 15 రోజులు పొదిగేసి సిరాకు వచ్చేది కదా. అది ఎప్పటి వరకు? పిల్లలు బయటకు వచ్చేంత వరకు. గమనించాలి. ఈ పొదిగినటువంటి కోడి తెలుసు మనకి, దాని రూపం తెలుసు. కానీ అలా పొదిగి ఏం చేస్తుంది? కోడి పిల్లలకు జన్మను ప్రసాదిస్తుంది. ఇది పొదిగి ఏం చేస్తుంది? ఇటువంటి వాటిని పొదగొట్టడం వల్ల ఏమవుతుంది? ఇటువంటి వాటిని తయారు చేయగలుగుతుంది ఓపికతోటి. కోడి పిల్లలకు జన్మనిస్తుంది. అలాగే మనం ప్రార్థించే సమయం వృధా కాదు, అది ప్రతిఫలం ఇస్తుంది. దేవుని సన్నిధిలో ఎదురు చూసిన సమయం కూడా అంతే. యేసుక్రీస్తు ప్రభువు 2వ పర్యాయం వస్తాడని చెప్పాడు. క్రైస్తవ సంఘం ఆయన కొరకు ఎదురు చూస్తూ ఉంది. ఎదురు చూసే సమయం మనకు ప్రశస్తమైనటువంటి, పరిశుద్ధమైనటువంటిది. ఆయన కొరకు ఎదురు చూద్దాం. అంత మాత్రమే కాదు, సిగ్గుపడక ఎదురు చూద్దాం. వెయిటింగ్ టైం ఈజ్ నాట్ ఏ వేస్టింగ్ టైం అన్నారు. అర్థమవుతుందా? వెయిటింగ్ టైం అనేటువంటిది వేస్టింగ్ టైం కాదు, నువ్వు టైం వేస్ట్ చేస్తున్నట్టు కాదు. కాబట్టి నెంబర్ 1 నమ్మకం ఉంచిన వారు, నెంబర్ 2 కనిపెట్టేవారు, నెంబర్ 3 అడిగేవారు అంటండి. అడిగేవారు. కీర్తన గ్రంథం 25:5 చూసినట్లయితే, యెహోవా నీ మార్గములు నాకు తెలియజేయము, నీ త్రోవలను నాకు తేటపరచుము, నన్ను నీ సత్యమును అనుసరింపజేసి నాకు ఉపదేశం చేయుము. ఇది దావీదు గారి యొక్క యాచన. ఈ ప్రార్థనలు 4 విన్నపాలు కనిపిస్తూ ఉన్నాయి. మళ్ళీ ఈ ఒక్క వచనంలో 4 విన్నపాలు కనిపిస్తూ ఉన్నాయి. ఏమంటున్నాడు? నీ మార్గములు నాకు తెలియజేయము, నీ త్రోవలను నాకు తేటపరచుము, నీ సత్యమును అనుసరింపజేయము, నాకు ఉపదేశం చేయము. 4 ఈ విధంగా చేస్తే మరేంటి ప్రతిఫలం ఏంటి? ప్రతిఫలం ఏంటంటే, ఇలా జరిగించినటువంటి వారికి ప్రతిఫలం ఉందని వాక్యం సెలవిస్తుంది. అడుగుడు మీకు ఇయ్యబడునని చెప్పి యేసుక్రీస్తు ప్రభువు సూచించాడు. అడగనందువలన మనం పొందుకోలేకపోతున్నామని చెప్పి పరిశుద్ధ గ్రంథం ప్రబోధిస్తుంది. దావీదు అడిగాడు, పొందాడు. ఒకసారి ఎవరో అడిగారు, దేవుడు ఇవ్వడం ఎప్పుడు మానేస్తాడు? మనం అడిగే కొలది ఆయన ఇస్తూనే ఉంటాడు. ఆయన ఇవ్వకుండా ఉండాలంటే నీవు అడగడం మానేయాలి. ఆయన తన మార్గం నీకు చూపాలని చెప్పి ఆశిస్తూ ఉన్నాడు. ఆయన తన త్రోవలను నీకు తేటగా బయలుపరచాలని చెప్పి ఉద్దేశిస్తూ ఉన్నాడు. ఆయన తన సత్య మార్గంలో నిన్ను పయనింపజేయాలని చెప్పి ఇష్టపడుతున్నాడు. ఆయన నీకు ఉపదేశం చేయాలని చెప్పి కాక్షిస్తూ ఉన్నాడు. అయితే ఒక షరతు, ఇవన్నీ కావాలని నీవు ఆయనను అడగాలి.
ఇది షరతుతో కూడినటువంటి ఆశీర్వాదం. అడిగి పొంది ఉన్నామని చెప్పని అనాలి, అడిగి ఆగిపోకూడదు. నమ్మకం ఉంచిన వారు, కనిపెట్టేవారు, అడిగేవారు. నెంబర్ 4, గైకొనువారు. ఆయన చేసిన నిబంధనను, ఆయన నియమించిన శాసనాలను గైకొనేటువంటి వారి విషయంలో యెహోవా త్రోవలన్నీ కూడా కృపాసత్యములైనటువంటి. కీర్తన గ్రంథం 25:10 ఉంది మాట. ఆయన శాసనములను గైకొని వారి విషయం దావీదు తెలియజేస్తూ ఉన్నాడు. ఆయన త్రోవల వారికి సరళమవుతాయంటండి. యెహోవా ఒడంబడికను పాటించేటువంటి వారి పట్ల ఆయన పద్ధతులన్నీ మరి దయతోనూ విశ్వసనీయతో నిండి ఉన్నాయి. ఆయన గర్విష్ఠులను నడిపించుటకు రాలేదు, కానీ ఆయన శాసనాలు, ఆయన ఆజ్ఞలు గైకునే వారిని నడిపించడానికి ఆ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువు వచ్చారు. మన దృష్టి ఆయన మీద ఉంచితే ఆయన మన చేయి పట్టి మనల్ని నడిపిస్తాడు. గైకొని వారు ధన్యులని మరో స్థలంలో దేవుడు సెలవిస్తున్నాడు. ధన్యులంటే ఆశీర్వదించబడినటువంటి వారని చెప్పి, అందమైనటువంటి అనురాగం అని చెప్పి, సంతోష జీవులని చెప్పి అనువాదాలు ఉన్నాయి. మనం ఆయన వాక్యం గైకుంటే మనం సంతోష జీవులు, మరెవ్వరూ ఉండరన్నమాట మనంత సంతోష జీవులు. కాబట్టి దేవుని యొక్క వాక్యం గైకొని వాడు ధన్యుడిగా ఉంటావో, మరి దేవుని వాక్యాన్ని గైకొని ధన్యుడిగా ఉంటావో, లేకపోతే గైకొనక అన్యుడిగా ఉంటావో నిర్ణయం నీదే. చివరి 2, 5వదిగా మనం చూసినట్లయితే భయభక్తులు కలిగినటువంటి వారు. యెహోవా యందు భయభక్తులు గల వాడెవడో వాడు కోరుకొనవలసినటువంటి మార్గం ఆయన వానికి బోధించును. 25 కీర్తన 12 వచనం. ఇంతకు భయభక్తులు అంటే ఏంటి? అది దేవుని పట్ల, ఆయన వాక్యం పట్ల భయంతో కూడిన గౌరవం. భయభక్తులు గలవాడు తన నాలుకను కాపాడుకుంటాడు. వీరు ఘోరమైనటువంటి పాపాలన్నీ గుర్తించి వాటికి లొంగిపోకుండా ఉంటారు. దేవునికి భయపడటం అంటే చెడు నుంచి తొలగిపోవడం. సామెతల 3:7 ప్రకారం. సామెతల గ్రంథాన్ని పరిశీలనగా చదవండి ప్రియులారా. యెహోవా యందు భయభక్తులు అనేటువంటి వాక్యం 10 పర్యాయాలు ప్రస్తావించబడింది అక్కడ. భక్తి గల వారికి దొరికేటువంటి అద్భుతమైనటువంటి భాగ్యాల గురించి పరిశుద్ధాత్మ దేవుడు తేటపరిచాడు. యెహోవా యందు భయభక్తులు గలవాడెవడో వాడు కోరుకొనవలసిన మార్గం ఆయన వారికి బోధించును. భయభక్తులు కలిగి వచ్చే ప్రతిఫలం ఏంటి? మనం భక్తి గలవారమైతే నెంబర్ 1, వాడు కోరుకొనవలసిన మార్గమును ఆయన వానికి బోధించును. 25:12. రెండోది, భక్తి గల వారి ప్రాణం నెమ్మదిగా ఉంటుంది. మూడవది, అతని సంతానం భూమిని స్వతంత్రించుకుంటుంది. నాలుగవది, యెహోవా మర్మము ఆయన యందు భయభక్తులు గల వారికి తెలిసి ఉన్నది. ఇక్కడ గమనించండి ప్రియులారా, మర్మములు తెలిసి ఉన్నవని చెప్పి వ్రాయబడింది, తెలుపుతాను అని వ్రాయబడలేదు. దేవుడు భక్తి వలన ప్రయోజనం ఏంటి అని చెప్పి చాలామంది ప్రశ్నిస్తుంటారు. ఆ ప్రయోజనాలన్నీ కూడా ఇక్కడ ప్రస్తావించబడి ఉన్నాయి. దేవునికి కృతజ్ఞతలు భక్తి కలిగినటువంటి వారికి అనేక భాగ్యాలను దేవుడు ప్రసాదిస్తూ ఉంటుంటాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. చివరిగా శరణుజొచ్చిన వారు. నేను నీ శరణుజొచ్చి నన్ను సిగ్గుపడ నీకు నా ప్రాణమును కాపాడు, నన్ను రక్షించుము. 25 కీర్తన 10 వచనం. హల్లెలూయా. ఆయన మనకు ఆశ్రయపురం. ఆశ్రయపురంలో ఉన్నటువంటి వారికి భద్రత ఉంటుంది. తెలుసో తెలియకో పాపం చేసినటువంటి వ్యక్తి ఆశ్రయపుర ప్రాంగణంలో ఉన్నప్పుడు ఎవ్వరు కూడా వారిని హాని చేయకూడదు. ఇది దేవుని శాసనం. యేసుక్రీస్తు ప్రభువు మనం శరణుజొచ్చి ఉన్నాం. యేసయ్య శరణుజొచ్చి ఉన్నాం. మనం అంతా కూడా మనకు అపాయం కలగదు. ప్రత్యర్థులు మనపై పగ తీర్చుకున్నట్టుకు ఆస్కారం ఉండదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి దేవుని శరణు చూస్తే వచ్చేటువంటి ఫలితం ఏంటంటే, శరణ కోరిన వారు సిగ్గుపడరు. దేవుడు వారిని సిగ్గుపడనీయుడు, సిగ్గు తొలగించే దేవుడు అని ఇక్కడ దీని అర్థం అనమాట. కాబట్టి శరణ కోరినటువంటి వారి యొక్క ప్రాణం కాపాడుతుంది, ప్రాణహాని కలగదు. శరణ కోరినటువంటి వారు రక్షించబడుదురు, రక్షణ దేవుడు కలిగిస్తాడు. మనం సిగ్గుపాలుగా, మన ఆశాభావం దేవుని మీద ఉంది. దేవుని హృదయానుసారిగా దావీదు ఉన్నటువంటి లక్షణాలు కొన్ని ఈ కీర్తనలు మనకు కనిపిస్తుంది. అవేంటంటే, నెంబర్ 1, దావీదు హృదయానుసారి అవడానికి కారణాలు ఏంటి తెలుసా? ప్రార్థన చేయడానికి మనసు. నెంబర్ 2, దేవునిపై నమ్మకం. నెంబర్ 3, దేవుని మార్గాలను తెలుసుకోవాలన్నటువంటి అభిలాష. నెంబర్ 4, ఆశాభావం. నెంబర్ 5, పాపాన్ని ఒప్పుకోవడం. నెంబర్ 6, దేవుని కరుణపై పూర్తిగా ఆధారపడటం. మనం కూడా విశ్వాస మనస్సుతో ఆయనను వెంబడిద్దాం. అటువంటి భాగ్యం ఈ మాటలు వినిసిన వారికి దేవాదేవుడు అనుగ్రహించి నడిపించి బలపరచును గాక. ఆమెన్.